ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. హూ త్రూ ఫెయిత్ కాన్క్వెర్డ్ కింగ్డమ్స్ అండ్ గెయిన్డ్ వాట్ వాస్ ప్రామిస్డ్. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 33. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈనాడు మనం ఏ విషయంలోనైనా విశ్వాసం ఉంచితే ఈ లోకంలో అసాధ్యములు సైతం సాధ్యమవుతాయని, విశ్వాసం ద్వారా వాగ్దానాలను ఆ పరమ తండ్రి మన జీవితంలో నెరవేరుస్తాను అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మరలా మనకి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం ప్రతిరోజు కూడా దేవునితో నడుస్తున్న మనం ఈ లోకంలో ఏదైనా కష్టం వస్తే, బాధ కలిగితే ఆ సమస్య ఏదో పెద్దదైనట్టు, లేక ఆ సమస్య అంతా కూడా మనకే వచ్చి పడ్డట్టు ఆ సమస్యను బట్టి ఎంతగానో ఆలోచిస్తాము, దుఃఖిస్తాము. కానీ ఆ సమస్య కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు అనే విశ్వాసాన్ని లేని వారిగా జీవిస్తున్నాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ప్రతిఫలం దయచేస్తాడు అని నమ్మాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఈనాడు మనం అవసరాలను బట్టు దేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అడుగుతున్నాం. కానీ దేవుడు ఇచ్చేదాకా విశ్వాసంతో ప్రార్థనలో కనిపెట్టలేకపోతున్నాం. అందుకే ఈనాడు ఆ పరమతని మన జీవితంలో అద్భుత కార్యాలు మనం ఆశించిన స్థాయిలో అనుకున్న సమయంలో చేయలేకపోతున్నాడు. ఈనాడు నిత్యం నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో లేమి, అసమాధానం, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీలో విశ్వాసం ఉంటే నీ జీవితంలోకి వచ్చినా కూడా ప్రతి పరిస్థితిని కూడా నిశ్చయముగా నువ్వు జయించగలవు. నిజముగా నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు అనే విశ్వాసం, నిశ్చయత నీకు ఉంటే నువ్వు పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తావు. నీ విశ్వాసాన్ని బట్టి ప్రతి ప్రతికూలతలను నువ్వు జయించగలవు అని ఈరోజు ప్రభువును బట్టి నీకు ధైర్యంగా చెప్పగలను. ఆనాడు దేవుడు ఐగుప్తు బానిసత్వంలో 40 సంవత్సరాల మగ్గిన ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను వాస్తవానికి ఒక 16 రోజుల్లో కనానికి చేర్చగలడు ప్రియులారా. కానీ కేవలం వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టియే, దేవుని మీద అపనమ్మకాన్ని బట్టియే దేవుడు 40 సంవత్సరాలు వారిని అరణ్యం గుండా, కఠినమైన పరిస్థితుల గుండా నడిపిస్తూ వచ్చినాడు. దేవుడు ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, బండ నుండి నీటిని, ఆకాశం నుండి మన్నాను కురిపించడం లాంటి ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలను తన బిడ్డ ఎడల జరిగించిన వారు దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయారు ప్రియులారా. దేవుని మీద ఎంతగానో సనిగారు, గొనుగుతూ వచ్చినారు. ఆనాడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ప్రపంచ చరిత్రలో నేటి వరకు కూడా ఎవరూ కూడా జరిగించలేకపోయారు. ఇంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నామండి ప్రియులారా. ఆవగించేంత విశ్వాసం ఈనాడు నీలో ఉంటే దేవుడు శూర్యకార్యాలను సైతం జరిగిస్తాను అని సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రియలు లేని విశ్వాసం మృతము అని ఆ పరమతను సెలవిస్తున్నాడు కదా. ఆనాడు అబ్రహాం దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తనకి చూపించినటువంటి దేశానికి ఎక్కడా కూడా సందేహించకుండా వెళ్తూ వచ్చినాడు. ఆఖరికి తన విశ్వాసాన్ని తన క్రియలలో, అనగా ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చే విషయంలో కూడా వెనుతీయలేదు. తన విశ్వాసాన్ని క్రియలలో చూపించి నేటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అబ్రహాం సంతానం విస్తరించి ఉంది అంటే అబ్రహాం యొక్క విశ్వాసం కాదంటారా? ఈనాడు నీ పరిస్థితి ఎలాగా ఉన్నా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానానికి నువ్వు వెళ్ళే పరిస్థితులకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉన్నా కూడా వాగ్దానం చేసింది నా దేవుడు అని గ్రుడ్డిగా ఆయన మీద విశ్వాసం చూపిస్తున్నావా? ఈనాడు మన నడక విశ్వాసంతో ఉందా? వాక్ విత్ ఫెయిత్ అని దేవుడే కదా సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదు చిన్నవాడు, తనకు సమస్యగా ఉన్న గొలియాతు ఎంతో పెద్దవాడు. ఎలాంటి యుద్ధ నైపుణ్యం కూడా ఆనాడు దావీదు దగ్గర లేదు ప్రియులారా. కానీ దావీదుకు మాత్రం విశ్వాసం ఉంది.
తప్పక నేను ఈ యొక్క గొలియాతును జయిస్తాను అని అనుకుంటూ వచ్చినాడు. అందుకే దావీదు ఒక్క దెబ్బతో యేసు నామంలో అని గొలియాతును చంపుతూ వస్తూ ఉన్నాడు. తన విశ్వాసం ద్వారా జయం పొందుకున్నాడు. ఈనాడు మనం కూడా గొలియాత్ అంత పెద్ద సమస్యలు మనకే వచ్చినట్టు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాము. కానీ విశ్వాసం ద్వారా దేనినైనా సరే జయించగలము అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుడు ఖచ్చితంగా నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. ఈనాడు నీ జీవిత నావలో నీ దేవుడు నీతో ఉన్నాడు. లోకాన్ని జయించినవాడు. బహుశా తుఫాను లాంటి పెద్ద శ్రమలు నీ జీవితంలోకి వచ్చినా కూడా నీ నావలో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా! మరి నీకు అలాంటి విశ్వాసం ఉంటే చాలు. ఖచ్చితంగా ఎన్ని శ్రమలు నిన్ను ముంచివేసినా సరే అవేమీ కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఆనాడు భక్తులైన వారు విశ్వాసంతో రాజ్యాలను జయించారు. వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. సింహాల నోలను సైతం మోయించారు ప్రియులారా. ఈనాడు నువ్వు నేను కూడా అలాగే విశ్వాసంతో శూర్యకార్యాలు చేయగలము. వినుట వలన విశ్వాసం కలుగును. ఈనాడు దేవుని గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచిన నువ్వు కూడా ఈరోజు నిజముగా ఆ పరమతనని నీ యొక్క సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తే ఖచ్చితంగా ఆ పరమ తండ్రి ఆనాడు దావీదు మహారాజు జీవితంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య సూర్యకార్యాలను జరిగించిన దేవుడు ఈనాడు కూడా నీకు దేవుడిగా ఉన్నాడు కదా! ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు కాబట్టి నీ జీవితంలో కూడా ఆ పరమ తండ్రి గొప్ప కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు అంత్య దినాలలో ఉన్నాము. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. ప్రతిగా ఆ పరమ తండ్రి నీకు గొప్ప ప్రతిఫలం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈ మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, నేడు దినమంతట్లో కూడా మీరు మాకు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఉదయకాలంలో లేచి సాగిలపడి మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్తకు, మా దినాలు పొగడించిన మా పరమతండ్రికి ఈ రీతిగా హృదయమారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. లోకంలో ఎంతోమంది కూడా మరణిస్తూ ఉన్నప్పటికీ కూడా మా యొక్క ఆయుష్ను తండ్రి మీరు పొడిగించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రతి దినం కూడా మీ యొక్క కృపావార్త కొరకై ఆ యొక్క గుమ్మముల వద్ద కాచుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే వాగ్దానం కొరకై ఆసక్తిగా ఉని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డను ప్రత్యేకముగా తండ్రి మీ యొక్క దయగల హస్తాలకి అప్పగించుకొని చుండగా, దేవా దయచేసి ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. నిజముగా ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుకరించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఆనాడైతే మా యొక్క పితరులైతే తండ్రి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా అవి అనుకూలమైనప్పటికీ ప్రతికూలమైనప్పటికీ కూడా మీ అందు విశ్వాసం ఉంచినారు కాబట్టి వారు రాజ్యాలను సైతం మరి జయిస్తూ వచ్చినారు. సింహాల మరి నోళ్లను మూయించుతూ వస్తూ ఉన్నారు కదా! ఈనాడు అలాంటి విశ్వాసం నాలో మాలో లేదు ప్రభువా. అంత్య దినాలలో ఉన్నాం తండ్రి. పరిస్థితులను చూచి భయపడిపోతూ ఉన్నాం తండ్రి. మా యొక్క విశ్వాసాన్ని మేము కాపాడుకోలేని వారిగా ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, ఈరోజు ఎవరైతే విశ్వాసంతో వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు ఎలాంటి అవసరాల గుండా వెళ్తూ వస్తూ ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ వస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా తండ్రి మీ పాదముల వద్దకు తీసుకుని వస్తూ ఉండగా, దేవా ప్రతి ఒక్కరి మనవని మీరు ఆలకిస్తూ రారా. ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఆశించేది ప్రతిదీ కూడా వారికి దొరకటకు సహాయం చేయండి తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సన్నిధానాన్ని కోరుకొనుచుండగా, దేవా దయచేసి ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు,
వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూరండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి
ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.